एक खातून ने बस कंडक्टर पर सांप फेंक दिया। हैदराबाद में एक अजीब व गरीब वाकया रोनुमा हुआ। शहर में एक अजीब व गरीब वाकया पेश आया। नशे में धुत खातून ने बस कंडक्टर पर सांप डाल दिया। यह वाकया कल शहर के विद्यानगर बस स्टॉप के पास पेश आया। दिलसुख नगर डिपो की बस उस रास्ते से गुजर रही थी कि एक शराबी खातून ने बस रोकने के लिए हाथ बताया। ड्राइवर ने बस नहीं रोकी और कुछ आगे बढ़ गया, जिसके साथ ही बरहम नशे में धुत खातून ने शराब की बोतल बस पर फेंक दी, जिसके नतीजे में बस का पिछले हिस्से का शीशा टूट गया। शीशा टूटते ही ड्राइवर ने बस रोक दी। ड्राइवर और कंडक्टर ने शराब की बोतल फेंकने और बस को नुकसान पहुंचाने वाली खातून के पास पहुंचे। खातून कंडक्टर सपना ने शराबी खातून को पकड़ लिया। वो उसे पकड़कर खड़ी रही। कुछ देर बाद शराबी खातून ने अपने बैग से एक सांप निकालकर खातून कंडक्टर के ऊपर डाल दिया, जिसके साथ ही खातून कंडक्टर पर खौफतारी हो गया। ड्राइवर और दीगर मुसाफिर वहां से भाग गए। फौरी तौर पर पुलिस को इत्तला दी गई। पुलिस ने वहां पहुंचकर सूरत हाल का जायजा लिया। ताहम तब तक सांप भी जा चुका था। पुलिस ने इस मामले में केस दर्ज करके छानबीन शुरू कर दी है। కొంచెం ముందుకు పోయినాక ఆపి తీసుకున్నామన్నట్టుగా మేము ఆమె కోసం బస్ ఆపడానికి డ్రైవర్ ప్రయత్నిస్తుండు. అంతట్లోపటే వెనకాల నుంచి ఒక బాటిల్ తీసుకొని వెనకాల పగలగొట్టేసి బీర్ బాటిల్ తో పగలగొట్టేసింది. చూసిన విట్నెస్ కూడా ఉన్నారు. నేను టిమ్ము వేరే వాళ్ళకి హ్యాండిల్ చేసి అన్న కొంచెం జాగ్రత్త అని చెప్పి ఆమెను పట్టుకున్నా. ఎందుకంటే గ్లాస్ చాలా డ్యామేజ్ అయింది. ప్యాసింజర్లకు కూడా అంత తల నిండా అన్ని గ్లాసెస్ పట్టుకున్నా. ఒక మా ఇద్దరి మధ్యన నాకు వదిలేయి బిడ్డ అంటే, చూడు పెద్దమ్మా నువ్వు గుసో, నువ్వు మా తల్లి లేకున్నావు, నువ్వు గుసోనేమని గుసోబెట్టినా. అంతా తింటలేదు. చేతులు కట్టేసిన. ఆమెనైతే ఒక దెబ్బ కొట్టలేదు సార్. చేతులు కట్టేసి కూర్చోబెట్టినాక హాఫ్ అన్ అవర్ కి ఇప్పేసుకుంది. మళ్ళీ పరిగెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఆగు పెద్దమ్మ, మీ వాళ్ళని ఉంటే నాకు ఫోన్ నెంబర్ ఫోన్ చేసి పిలిపిస్తా. డ్రైవర్ కి లాస్. ఇప్పుడు ప్యాసింజర్లు కూడా నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది. నువ్వు కొంచెం ఒక్క నిమిషం ఆగు అంటే, నేను తాగినా నాకు కొట్టేసిన ఆమెను ఒప్పుకుంటుంది. నేను కొట్టేసినాను ఒప్పుకుంటుంది. ఆ తర్వాత బ్యాగ్ లా పాము తీసినా మీద వేసింది సార్. అక్కడ ఉన్న వాళ్ళందరూ పరారు. నేను ఒక్కదానా మనం పట్టుకున్నా. పాము ఇట్లా వెళ్ళిపోయింది. ఇట్లా పాము నా మీద వేసింది. కాకపోతే ఫిట్నెస్ చూడండి. వీళ్ళు ఉరికిరు, డ్రైవర్ ఉరికిరు, అందరూ అయినా నేను చేతి చేసుకున్నాను. రెండు పాములు ఉన్నాయి దగ్గర. ఏం చెప్తుంది? నేను పాములు ఆడించుకునేటామను, మీరు బస్సు ఆపలేదు, నేను అందుకే మీ అద్దం బలగొట్టినా అంటుంది. మేము ముందుకొచ్చి స్లో చేసినాం. అక్కడ ఐరన్ ఉంది కదా, ఆమెను అడగండి, మీరు చెప్తుంది. మీరు స్లో చేస్తే ఎవరు ఆల్రెడీ బీర్ బాటిల్ తీసుకొని కొడుతుంది బిడ్డ అని చెప్తుంది. నాకేం అసలు సంచిలో ఆమె సంచి పట్టుకుంది. నేను హాఫ్ అన్ అవర్ ఆమె చేతులు పట్టుకుని అప్పటి వరకు పాము తీయలే. ఇక ఈమె గ్లాస్ పక్కన కొట్టింది అనేసి ఈమె ఆమెను ఆపినందుకు ఈమె మీదకి పావించుకుంటుంది. ఇప్పుడు డ్రైవర్ కి ఇప్పుడు 6,000 7,000 వేస్తారు. మళ్ళీ డిపోస్ మీద పెడతారు. మాకు ఇప్పుడు 8:30కి వెళ్లాల్సిన డిపో బస్సు ఈ జామ్ వల్ల, ఈ మహాలక్ష్మి టికెట్ల వల్ల అందరూ సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి పని చేసిరు. మేము మా డ్యూటీ మేము చేయవలసిన కర్తవ్యం మాది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉంటే మాకు ప్రాణభయం ఉంది సార్. ఒక్కరు కొట్టి చంపుతున్నారు. ఇప్పుడు పాములు వదులుతున్నారు. రేపు ముఖం మీద యాసిడ్ కూడా పోస్తారు. మేము ఎట్లా డ్యూటీ చేయాలి సార్ చెప్పండి. ఇప్పుడైతే వీళ్ళందరూ చూసిరు. పాము ఇసిరింది అయితే అందరు చూసిరు. ఇప్పుడు అది ఒక విష సర్పం. నాకేమన్నా అవుతుంది. రెస్పాన్సిబిలిటీ ఎవరు సార్ చెప్పండి.